ఒక అడవిలో ఒక తెలివైన నక్క మరియు ఒక మంచి మనసు ఉన్న కొంగ స్నేహితులుగా ఉండేవారు. వీరు తరచూ ఒకరిని ఒకరు కలుసుకుని సంతోషంగా గడిపేవారు. ఒకరోజు నక్క తన స్నేహితుడు కొంగపై ఒక ఆట ఆడాలని నిర్ణయించింది. అది కొంగను భోజనానికి ఆహ్వానించి, "నా ప్రియమైన స్నేహితుడా, ఈరోజు నీకు రుచికరమైన భోజనం తయారు చేశాను" అంది. కొంగ ఆనందంగా నక్క ఇంటికి వచ్చింది. నక్క సూప్ లండింది, కాని దాన్ని ప్లేటు మీద పరచిపెట్టింది. నక్క తన నాలుకతో సులభంగా తాగేసింది. కాని కొంగకు తన పొడవైన ముక్కుతో ఒక్క చుక్క కూడా తాగడం కుదరలేదు. నక్క నవ్వుతూ చూసింది. దుఃఖంతో కొంగ ఆకలిగా ఇంటికి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత కొంగ కూడా నక్కకు పాఠం చెప్పాలని నిర్ణయించింది. అది నక్కను భోజనానికి ఆహ్వానించింది. "రానా స్నేహితుడా, నీకు ఇష్టమైన వంటకం చేస్తాను" అంది. నక్క వచ్చింది. కొంగ భోజనం వండింది. కాని ఈసారి అది పొడవైన మెడ ఉన్న సన్నని జాడీలో పెట్టింది. కొంగ తన పొడవైన ముక్కుతో సులభంగా తిన్నది. కాని నక్కకు లోపలికి నాలుక పోయే అవకాశం లేదు. ఇప్పుడు నక్క ఆకలిగా ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు నక్క తన తప్పును గ్రహించింది. "క్షమించు నా స్నేహితురాలి, నేను నిన్ను మోసగించడం తప్పు చేశాను" అంది. కొంగ చిరునవ్వుతో అంది, "పర్వాలేదు. కాని గుర్తుంచుకో, ఇతరులను మోసం చేస్తే నువ్వు మోసపోతావు."